బంగారం అంటేనే స్వచ్ఛత. మన దేశంలో బంగారం కొనేవారు కాస్త ఎక్కువే. అలాగే బంగారం కొంటూ మోసపోయేవారు కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రతి చిన్న టౌన్కి కూడా కార్పొరేట్ గోల్డ్ షోరూంలు వచ్చేసాయి. ఒకడు క్లియర్ ప్రైస్ ట్యాగ్ అంటాడు, ఇంకొకడేమో ఎటువంటి తరుగులేదు అంటాడు. అయినా చివరకు వచ్చేసరికి కొనుగోలుదారుడికి ఏదో ఒక రూపంలో టోపీ వేస్తుంటారు. అందుకే బంగారం కొనే సమయంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. బంగారం కొనే ముందు 22 క్యారెట్లకు 24 క్యారెట్లకు ఉన్నటువంటి తేడా ఏంటో తెలుసుకోవాలి. 24 క్యారెట్లలో 99% బంగారం, మిగతా 1% వెండి రాగి మిశ్రమం ఉంటుంది. అదే 22 క్యారెట్లలో 92% బంగారం, మిగతా 8% వెండి రాగి మిశ్రమం ఉంటుంది. బంగారం ధర నిర్ణయంలో ఈ మిశ్రమాల వెయిట్ను తొలగించాలి. లేకుంటే 1 తులం బంగారానికి కనీసం 2,000 రూపాయలు మోసపోయే ప్రమాదం ఉంది. బంగారు ఆభరణాలు చేసేటప్పుడు వెండి, రాగి, నికిల్, జింక్ లోహాల మిశ్రమం వాడితేనే ఎంతో మన్నికగా కలిగి ఉంటాయి. వీటి పాత్ర కీలకమే అయినా పసిడి స్వచ్ఛత ఎంత శాతం లేదా ఎన్ని క్యారెట్ల బంగారం అని బట్టి మాత్రమే దాని ధర నిర్ణయమవుతుంది. కానీ ఆ విషయం తెలియక మొత్తం వేటుకు బిల్లు చెల్లించి మోసపోతుంటారు కొనుగోలుదారులు. ధర నిర్ణయంలో పసిడి స్వచ్ఛతతో పాటు మేకింగ్ ఛార్జీలు ఉంటాయి. వీటిని ఇష్టం వచ్చినట్లు వసూలు చేస్తారు. దీనిపై జాగ్రత్తలు తీసుకుంటే 1 తులానికి 500 నుంచి 1000 రూపాయల వరకు ఎక్కువగా వసూలు చేస్తారు. సో జాగ్రత్తగా ఉండాలి. ఇక బంగారం స్వచ్ఛతను గీటురాయితో తెలుసుకోవచ్చు. రాగి ఎక్కువగా ఉంటే గీసినప్పుడు గీత రాగి రంగులోకి వస్తుంది. దానిపై యాసిడ్ పోస్తే రాగిని యాసిడ్ కరిగిస్తుంది. అదే బంగారంపై యాసిడ్ పోస్తే బంగారు వర్ణం వస్తుంది. దీంతో ఆ బంగారంలో కల్తీని సులభంగా గుర్తించవచ్చు. శబ్దాన్ని బట్టి కూడా బంగారం స్వచ్ఛత కనుక్కోవచ్చు. కాయిన్స్ని పైకి ఎగరవేసినప్పుడు కంగుమనే శబ్దం వస్తే అది 22 క్యారెట్ల బంగారం. అదే మెత్తని శబ్దం వస్తే అది 24 క్యారెట్లని అర్థం. అయితే ఇవన్నీ పాతకాలం పద్ధతులు. ఇప్పుడు స్వచ్ఛతను హాల్ మార్కింగ్ ద్వారా నిర్ణయిస్తారు. హాల్ మార్క్ గుర్తు ఉన్న బంగారాన్ని అమ్మితే దాని విలువకు సమానంగా బంగారం రావాలి. అలా షాపు వారు ఇవ్వకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చు. అందుకనే కొన్న వెంటనే హాల్ మార్కింగ్ చేయించుకోవాలి. ఉదాహరణకు చివి రింగుల జత తీసుకున్నారనుకోండి, అందులో ఒక దానికి హాల్ మార్క్ ఇచ్చి ఇంకో దానికి ఇవ్వకుండా మోసం చేస్తారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బంగారానికి బీమా సౌకర్యం కూడా ఉంటుంది. కొనేటప్పుడు తప్పనిసరిగా వ్యాట్ రసీదు తీసుకోవాలి. షాపు యజమానులు మన వద్ద వ్యాట్ ట్యాక్స్ తీసుకుని కూడా మనకు రసీదు ఇవ్వరు. రసీదు దగ్గర పెట్టుకుంటే మీ బంగారానికి బీమా సౌకర్యం లభిస్తుంది. ఈ రసీదు తీసుకుంటే మీరు కొన్న బంగారం నిజమైన బంగారం అని అర్థం. ఇలాంటి చిన్న చిన్న విషయాలను గుర్తుపెట్టుకుంటే చాలు, బంగారంపై జరిగే మోసాల నుండి బయటపడవచ్చు.